Every ride begins with one rule. Always gear up. Whether it's a short ride or long ride, it doesn't matter. Safety should be your first priority. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఆర్ఆర్బీ ఎగ్జామ్ కోసం ఒంగోలుకి బయలుదేరుతున్నాము. కానీ ఈ రైడ్ ఇలా మారుతుందని అనుకోలేదు. మా కజిన్కి ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఒంగోలులో 4 PM ఉంది. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి 12 అయిపోయింది. ఇంకా ఎగ్జాక్ట్లీ 1కి కావలి రీచ్ అయ్యాము. ఇంకా ఎలాగో కావలి రీచ్ అయిపోయాం, నమాజ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడే పెద్ద ట్విస్ట్ జరిగింది. మేము వెళ్ళిన మసీదులో నమాజ్ 1:30కి. ఇంకా ఇక్కడ నమాజ్ చదివితే టైం సరిపోదని స్టార్ట్ అయ్యాము. నమాజ్ టైంకి ఏ ఊరు రీచ్ అయితే అక్కడ నమాజ్ చదవదామని ఫిక్స్ అయిపోయాము. ఎగ్జాక్ట్లీ నమాజ్ టైంకి ఉలవపాడులో ఉన్న మసీదులో నమాజ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఒంగోలు రీచ్ అయ్యేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా ఈ ఫ్రైడ్ రైస్ గురించి చెప్పాలంటే తినకుండా ఉండడమే బెస్ట్ అనిపించింది. ఇంకా మా తమ్ముడిని ఎగ్జామ్ సెంటర్ దగ్గర వదిలేసి వాడు లోపలికి వెళ్ళేదాకా బయటే కొంచెం సేపు వెయిట్ చేశాను. ఖాళీగుండి ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చి టీ తాగుతూ ఉన్నాను. నెక్స్ట్ 2 hours ఇంకా ఈ టీ షాప్లోనే టైం స్పెండ్ చేయాలి. టైం 6 అయ్యాక ఇంకా డైరెక్ట్గా సెంటర్ దగ్గరికి వెళ్ళాను వాడిని పిక్ చేసుకుందామని. వెయిట్ చేసి ఏం చేయాలో తెలియక ఈ హెల్మెట్ని గెలికాను. అది కాస్త కింద పడిపోయి వైజర్ లాగా ఇరిగిపోయింది. ఈ గ్యాప్లో వీడు ఎగ్జామ్ రాసి వచ్చాడు. ఎగ్జామ్ ఎలా రాసేవారంటే నవ్వుతున్నాడు. ఇంకా పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ పట్టించుకుని చేసేదేం లేక రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యాము. కావలి దగ్గర ఒక మహానుభావుడు కోసం ఆగాము. వీడి ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అంట. పోయి అన్నతో ముచ్చట్లు పెట్టున్నాడు. కొంచెంసేపు అలా డిస్కస్ చేసి ఇంకా నేను ఇంటికి స్టార్ట్ అయిపోయాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.